ఇంతవరకు నాయనా ప్రభువా వేదాసులనైనా చక్కటి లేఖన భాగంలో నుండి నైనా ఈ క్రిస్మస్ సందర్భంగా నైనా చక్కటి వర్తమానం తెలియజేసినటువంటి వేదాసులను దీవించండి. ప్రార్థనలో పాఠాలలో కేక్ కటింగ్ అంతలో కూడా ప్రభువా క్రమముగా మర్యాదగా నీ నామాన్ని మహిమాత్రంగా జరిగించలేదు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ కార్యక్రమం ప్రభువా మీ ఆజ్ఞను జరిగించి నామాన్ని మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రతిమలకించు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. కూర్చొని జాగ్రత్తగా జ్ఞానం సాధన పెట్టండి. చిన్న ప్రకటన మన మధ్య ఉన్నటువంటి చిన్న ప్రకటన చేస్తారు. దయచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి చక్కటి వర్తమానం వచ్చిన దైవజనులు గారికి ఇచ్చిన సన్మాన కార్యక్రమం తదుపరి దయచేసి చివరి వరకు మీరు మనకి సహకరించి దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అల్లవర మండలంలో ఆయా ప్రాంతాల్లో నమ్మకమైనటువంటి దేవుని పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. హ్యాపీ క్రిస్మస్ తెలియపరుస్తున్నాను. అలాగే ప్రస్తుతం మనల్ని నడిపించడానికి మనం ఎన్నుకున్నటువంటి కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, కమిటీ సభ్యులందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే చక్కని మందిరాన్ని మనకి ఇచ్చినటువంటి దైవజనులు మోజేసాయి గారికి, వారి సంఘానికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే మా యొక్క గృహంలో మొట్టమొదటి వివాహ కార్యం జరగబోతోంది. మీలో చాలా మందికి, కొంతమందికి నేను పత్రికలు, ఆహ్వాన పత్రికలు అందించాను. కొంతమందిని ఇంకా కలుసుకోలేకపోయారు. ఏదేమైనా మీరు అన్నిదా భావించొద్దు. ఈ నెల 14వ తారీఖున మా యొక్క కుమార్తె వివాహం జరగబోతుంది మలికిపురంలో. అయితే 16వ తారీఖున సోమవారం మనం అల్లవరంలో మన ప్రియులు డాక్టర్ గారు, వరహాల డాక్టర్ గారి యొక్క ఫంక్షన్ హాలులో 16వ తారీఖు ఉదయకాల సమయంలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కనుక దయచేసి మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చి దేవునికి మహిమకరముగా ఆ యొక్క రిసెప్షను, పరిశుద్ధ వివాహాన్ని దేవుడు జరిగించాలని మీరు ప్రార్థన చేయాలని మరొకసారి మిమ్మల్ని కుటుంబ సమేతంగా మా యొక్క ఇంటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి ఒక్కరికి రావాలని కోరుతున్నాను. మరి ఇక్కడ తీసుకొచ్చాను, మీరు ఇక్కడ ఇచ్చేయమంటే పర్వాలేదు, లేకపోతే ఇంటికి వచ్చి ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఇంటికి అందజేస్తాము. ఏదేమైనా మీరందరూ దైవ సేవకురాలు, అలాగే దైవజనులు, మీరందరూ కూడా మా ఇంటిలో, మా కుటుంబంలో జరుగుతున్న ఈ ప్రత్యేకమైనటువంటి వివాహ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనలు పొంది మా నూతన వధువరులను ఆశీర్వదించి వెళ్లాల్సిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. 16వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటలకు అల్లవారంలో వరహాల గారి యొక్క ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ జరుగుతుందండి. దయచేసి తప్పనిసరిగా కమిటీ సభ్యులు, దైవజనులు అందరూ కూడా రావాల్సిందిగా ప్రభు గారికి తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. సమయంలో ఆహ్వానాన్ని గమనించి మన మందిరానికి వచ్చేసి శ్రేష్టమైన క్రిస్మస్ సందేశంతో మనం మరొకసారి మన సేవా పరిచర్యలో మనల్ని ఆలోచింపజేసేటువంటి చిన్న దైవజనులు మరి వ్యవసాయ గారికి చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. వారు వచ్చి వారి కోసం ఏర్పాటు చేయబడినటువంటి చైర్లో కూర్చోవలసిందే వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారే ప్రస్తుతం. మరి సమయం సన్మాన కార్యక్రమం చేయడానికి కోర్ కమిటీ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, జాయింట్ ట్రెజరీ గారు, కమిటీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా, అదేవిధంగా సాయి వైఎస్ఐ గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ మోజెస్ఐ గారు కూడా అమ్మగారికి ఉన్నారు. అమ్మగారికి రావాల్సిందిగా, అదేవిధంగా పాస్టర్ గారు, రత్నకుమారి గారు, ఇంకా పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ